తెలంగాణలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల సమరశంఖం మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రల పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. 5 క్లస్టర్లలో 1 మినహా 4 క్లస్టర్లలో యాత్రలు మొదలయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో కృష్ణానదికి పూజలు చేసి విజయ సంకల్ప యాత్ర చేపట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలన్న బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ వైపు చూస్తుందన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా బీజేపీ రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. అభ్యర్థులు ఎవరైనా పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్న హైకమాండ్ పెట్టిన టార్గెట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమరశంఖం మోగించింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో కృష్ణానదికి పూజలు చేసి విజయ సంకల్ప యాత్ర చేపట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వుడ్కూరులో రైతులు, చేనేత కార్మికులతో మాట్లాడారు. మాగనూరు మండలం మక్తల్లో రోడ్ షో తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దొందే వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అది కేసీఆర్ ఎన్నికలో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో, లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు. ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు. మీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ 6 మజ్లిస్ పార్టీకి కొమ్ము కాసే పార్టీలతో కలిసేది లేదన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళతామన్న లక్ష్మణ్ మోడీని ఢీకొట్టే నాయకుడు ప్రతిపక్ష కూటమిలో ఎవరిని ప్రశ్నించారు. ఖచ్చితంగా రేపు హైదరాబాద్ పార్లమెంట్ గెలిపించి ఈ రాష్ట్రంలో కూడా 17 సీట్లను పోటీ 10కి తక్కువ కాకుండా మనం సీట్లు గెలిపించి మోదీ గారికి కానుకలిస్తామని కోరుకుంటూ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న బండి బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుందంటూ ప్రచారం చేసే వాళ్లను చెప్పుతో కొట్టాలన్నారు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే. ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టురు. ఇదంతా ప్లాన్. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలు జరుగుతున్నాయి. 17 పార్లమెంట్ సెగ్మెంట్లను 5 క్లస్టర్లుగా విభజించిన నేతలు, ఆయా క్లస్టర్లలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించారు. ఇక మేడారం జాతరతో కాకతీయ విజయ సంకల్ప యాత్ర 2 రోజులు ఆలస్యంగా మొదలవనుంది.